వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిషన్. సంక్రాంతి వస్తే నాటుకోళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మామ ఎంత ముందున్నా కోడే? 2.5 చెప్పాను ఆయన. ఎట్లా ఉన్నాయన్నా రేట్లు? ఎట్లా ఉన్నాయి? చాలా ఎక్కువ. మరి ఆయాలు చూపిస్తున్నా, వాటి ఆయాలు పొట్టాలు ఆయాలు, ఇది పొట్టాలు అని చెప్తున్నా. దీని కాస్ట్ వచ్చి 4,000. పెంట వచ్చి 700 అట్లా అమ్ముతున్నాం. ఈ నేపథ్యంలో నెల్లూరు మద్రాస్ బస్టాండ్ సమీపంలో ఉండే సిఏఎం స్కూల్కి వెళ్ళేటువంటి దారిలో ఏదైతే ఉందో ఇక్కడ నాటుకోళ్లకు మంచి డిమాండ్ అయితే ఉంటుంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి నాటుకోళ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆదివారం అయితే ఆ డిమాండ్ చాలా భారీగా ఉంటుంది. మనతో పాటు నాటుకోళ్ల విక్రయదారులు ఉన్నారు. వాళ్ళని అడగదాం ఎలా ఉంది డిమాండ్ ఈసారి, గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ ఉందా పెరిగిందా లేదా తెలుసుకుందాం. చెప్పండి, ఎంత అమ్ముతున్నారు కోడి, నాటుకోడి? ఇది ఏ రకం? ఇది దోమరమైలు. దీని కాస్ట్ వచ్చి 4,000. 4,000. ఎన్ని కేజీలు ఉంటుంది? 3 కిలోలు ఉంటుంది. దేనికి వాడతారు? అంటే కూరకాయ లేకపోతే ఇది పందెం కోళ్ళకాయ? పందెం కోడి. ఎట్లా ఉంది ఈసారి డిమాండ్? ఎట్లా ఉంది? పందాలు వేయకూడదు అంటున్నా కూడా డిమాండ్ ఎట్లా ఉంది? వేయకూడదంటే జనాలేమో ఆగరు. పండగ సీజను, ఎటు తిరిగైనా పందాలు వేసే మా సూచనలు ఏమి ఉన్నాయి. వేయాల్సిందే. పోలీసులు చెప్తున్నారు వేయొద్దని. పోలీసులు తెచ్చినా కానీ పర్మిషన్ తెచ్చుకొని అయినా వేసే మార్గంలో ఉంటారు జనాలు. కత్తి కట్టకుండా అయినా వేస్తారు పందెం. వేసేటట్టు ఉంటారు. కొండానికి వచ్చారంట. ఎక్కడి నుంచి వచ్చారు కొండానికి? 3 మైళ్ళు. 3 మైళ్ళ నుంచి. ఏంటి పండగ ఆతిథ్యమా? పండగకే. ఎన్ని కోళ్ళు? ఒక పుంజు కావాలంటే దొరకని 3,000 చెప్తాను. పుంజు ఎవరికి? అల్లుడికే? నేను తిన్నానికే. మీరు తిన్నాను. ఓకే. పొట్టేలు చెప్తున్నా, కోసేది గొర్రె అయిపోయా. గొర్రె కూర ఎంత, పొట్టేల కూర ఎంత ధర అమ్ముతున్నా. మరి ఆయాలు చూపిస్తున్నా, వాటి ఆయాలు పొట్టేలు ఆయాలు, ఇది పొట్టేలు అని చెప్తున్నా. గొర్రె కూడా కొమ్ములు వస్తాయి, అది కూడా పొట్టేలు అని చెప్తున్నా. మోసం, మామూలు మోసం కాదు. గొర్రె అక్కడ ఒక పొట్టేలు కోస్తే ఆడ 3 గొర్రెలు అమ్ముతుంది మార్కెట్లో. ఇదైతే అట్ట కాదు. ఇది అట్ట కాదు, మన కళ్ళకి కనిపిస్తా. ఒక 100 రూపాయలు పోయినా కూడా ఒక కోడిని కొనుక్కొని శుభ్రం కోసుకొని తినచ్చు. పిల్లకాలం మనం శుభ్రంగా హ్యాపీగా తినచ్చు. ఎంత పడింది ఇది? 2,000 పడింది. ఎన్ని కేజీలు ఉంటుంది? 2 ఉంటుంది. 2 కేజీలు. ఏంటి స్పెషల్? కూరగాయ లేకపోతే పందానికే? మామూలుగా సాకుకొని ఇంటికాడ మనం మళ్ళీ వచ్చి అమ్ముకునేటట్టు. పందాలు ఏంలే, మామూలు మళ్ళీ సాకుకొని మళ్ళీ అమ్మేయటం ఎక్కడికి వచ్చి. అంతే, సాగుతుంటాం. ఏం మామూలుగా కోడి బాగా ఎదగాలంటే ఏం పెట్టి పెంచాలా దీన్ని? ఏం పెడతాం, సద్దలు ఓట్లు అయ్యాయి కదా. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి అంటే కేజీ కోడి వచ్చేసి 600 రూపాయలు పడుతుంది. కేజీ కోడి 600. 2 కేజీల నుంచి 1,200 కోడిని బట్టి రేటు సార్. చాలా కోళ్ళు ఉన్నాయి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ కూడా? ఈ అల్లూరు, ఇట్లా కావిలి, ఇట్లా పొదలకూరు సరే అంత తీసుకోవచ్చు. ఈసారి ఎట్లా ఉంది కొనుగోలు? ఎట్లా ఉన్నాయి కొనుగోలు? మాత్రం రేట్లు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. బాగా కొంటున్నారు. మామ ఎంత ముందున్నా కోడే? 2.5 చెప్పాను ఆయన. పందెం కోడా లేకుంటే కూర కూడా? విడికాలది కోతకి. కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఎట్టుండే? ఉంది వ్యాపారం. అంటే మీరు సీనియర్ కదా, గతంతో పోలిస్తే ఎట్లా? బాగానే ఉంది ఇవాళ వ్యాపారం. గతంలో ఎట్లా ఉండేది పండగ వస్తే? పండగ వస్తే అది ఒక రకంగా ఉండేది. ఈ సంవత్సరం బాగుంది వ్యాపారం. బాగుంది గతం కంటే. నేనే 40 కోళ్ళు అమ్మా. ఎన్ని కోళ్ళు? 40 కోళ్ళు అమ్మా. 40 కోళ్ళు అమ్మారా? ఎంత లెక్కన? కోడి వచ్చేసి మామూలుగా 1000 రూపాయలు, 12, 13, 14 అట్లా. బ్రహ్మాండంగా పర్వాలేదు. ఎట్లా ఉన్నాయన్నా రేట్లు? ఎట్లా ఉన్నాయి? చాలా ఎక్కువ. కాబట్టి పండుగ సీజన్ కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. పందెం కోడి సీజన్లో అన్నీ కలిపిన దానివల్ల వాళ్ళు హై రేట్ చెప్తున్నారు. ఏంటి పండగలో కోళ్లకు ఉండేటువంటి డిమాండ్ ఏంటి? ఎందుకు పెరుగుతాయి రేట్లు?
ఇప్పుడు ఏంటంటే నాటుకోడి తింటే మంచిది అంటారు బాయిలర్ కన్నా, అందువల్ల వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కువ రేట్లు చెప్తున్నారు. మీరు ఎవరికి కొత్త అల్లుడికి పెట్టడానికి వచ్చారా లేకపోతే ఎవరికి పెట్టేది మేము తినడానికే. అట్టని కాదు, రెగ్యులర్గా ఆదివారం తీసుకుంటా, రీజన్ ఉంటే చూస్తా, లేకపోతే వెళ్ళిపోతా ఉంటా. మామూలుగా కోసుకునే కోళ్ళు కూడా పందెం కోళ్ళు రేటు చెప్తున్నారు. ఏం సార్ స్పెషల్ ఈసారి పండగకి కోడికి ఉండేటువంటి స్పెషల్ ఏంటి? రేపు కనుమ పండగ అందరూ పెట్టుకోవాలనుకుంటారు దేవుడికి, దానివల్ల డిమాండ్ ఎక్కువ చేస్తున్నారు. కొత్త అల్లుళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా 3,000 కానీ 5,000 పెట్టి కొనాల్సిందే. మొత్తానికి సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాటుకోళ్లకు డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.